అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మొండి మొగుడు 4వ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఇక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? కథ పూర్తిగా అర్థం కావాలంటే దీనికి ముందు 3 భాగాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు వినకపోతే విని ఆనందించండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఏంట్రా ఇదంతా? నేను నీకు దగ్గర అవుదామనుకున్న ప్రతిసారి నీకు నాకు మధ్యలోకి ఎవరో ఒకళ్ళు ఎందుకు వస్తారో, ఒకడిని క్లియర్ చేసేసానులే అనుకునేలోపు మళ్ళీ వీడేంటి బంగారం, నేను నీకు చేరువయ్యే సమయం ఇంకెంతో దూరంలో లేదో, ఈలోపు ఈ డిస్టర్బెన్స్ ఏంట్రా? పర్వాలేదులే, నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నీ లైఫ్లో నాకు తప్ప ఎవరికి స్పేస్ ఉండదులే బంగారం, ఒక్క 48 గంటలు అనుకున్నాడు దేవ్. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన నందనకే మన ఆఫీసు ఎవరో కొత్త బాస్ కొనేశారంట, రేపు ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారంట, రేపు ఆయన రాబోతున్నారంట, మనందరినీ ఆయనకి పరిచయం చేయబోతున్నారంట. మన ఆఫీస్ వాళ్ళు ఈరోజే చెప్పారు, రేపు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్, ఇక నుంచి ఇక్కడేనంట ఉండే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళే అరేంజ్ చేస్తారంట. వర్కింగ్ అవర్స్ కూడా తగ్గించేశారంట, 9 to 5 ఇప్పుడు నైట్ షిఫ్ట్లు అసలు లేవంట, జెంట్స్ అయినా లేడీస్ అయినా వెళ్ళిపోవచ్చంట. ఉన్న వాళ్ళకి రేపు ఆయన వస్తే శాలరీ ఇంక్రిమెంట్లు వాటి గురించి కూడా మాట్లాడతానన్నాడంట అని చెప్పేపాటికి నిజమా అందే నందన. అన్నాక రేపు ఆయనకి బొకే తీసుకోవాలి, దండ తీసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు స్టాఫ్. తెల్లారి దేవ్ చాలా స్మార్ట్గా రెడీ అయ్యి, నువ్వు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నావు కదూ బంగారం ఇలా అని తనకిష్టమైన కలర్ డ్రెస్సే వేసుకున్నాడు. తనకిష్టమైనట్టు రెడీ అయ్యి ఆ పర్ఫ్యూమే వేసుకున్నాడు. ఆ తర్వాత పెద్ద పడవంత కారులో వెళ్ళి నందన వర్క్ చేస్తున్న ఆఫీస్ని తనే కొన్నాడు. అక్కడికి వెళ్ళి దిగగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు వాళ్ళు. అలా వెళుతూ ఉండగా ఒక్క ఆడదాని వైపు కూడా ఐ కాంటాక్ట్ ఇచ్చి తల తిప్పి చూసే అలవాటు పుట్టి బుద్ధెరిగాక ఈ రోజు వరకు లేదు దేవుకే. కానీ ఒక్క క్షణం నందన దగ్గర వెళ్ళేంతలో తన కాళ్ళు ఆగాయే. గ్లాసెస్ పెట్టుకొనున్నాడు. ఆమె అరచేతికి తన చెయ్యి తగిలేలాగా స్పృశిస్తూ బొకే తీసుకున్నాడు. థ్యాంక్ యూ అన్నాడు. వెల్కమ్ సార్ అంద నందన. ఆ తర్వాత లోపలికి వెళ్ళాక ఆ ఆఫీసు ఎవరి దగ్గర అయితే కొన్నాడో ఆ ఎండీని నందనని ప్రత్యేకంగా పేరు చెప్పి తనకి పరిచయం చేయమన్నాడు. దాంతో ఆ ఎండీ నందనని లోపలికి పిలిచి తను అకౌంటెంట్ అని, చాలా బాగా అకౌంట్స్ చూస్తుందని చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి మిమ్మల్ని పిఏగా ప్రమోట్ చేస్తున్నాను అనేసరికి సార్ అంది. అవును, మీరు లెక్కల్లోనే అంత నిజాయితీగా ఉంటున్నారు అంటే మిగతా విషయాలు కూడా అంత పర్సనల్గానే ఉంచుతారనే కదా అర్థం. కాబట్టే మిమ్మల్ని నా పిఏగా ప్రమోట్ చేసుకుంటున్నాను. ఏ విషయం ఉన్నా మన ఇద్దరికి సంబంధించిన విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది కదో అన్న తర్వాత ఎస్ సార్ అన్నాక మీ శాలరీ 1.5 lakh ఈ రోజు నుంచే అనేసరికి సార్ అన్న తర్వాత ఏంటి అలా చూస్తున్నావు, బిజినెస్ని ప్రాఫిట్స్లో ఎలా నడిపించాలో నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, బిజినెస్ ప్రాఫిట్స్లోనే వెళుతుందిలే, టెన్షన్ ఏం పడద్దు, ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండే బాస్ని అయితే కాదులే అంటే చచ్చా అలాంటిదేమీ లేదు సార్ అన్న తర్వాత ఇక నుంచి నా డే కాల్ షీట్స్ మొత్తం నా డే అంతా ఉండే నాకు సంబంధించిన పనులు పర్సనల్ వర్క్స్తో సహా ఇక నుంచి మీరే చూసుకోవాలి అని చెయ్యి చాచే కంగ్రాచులేషన్స్ అని చెప్తే థ్యాంక్ యూ సార్ అన్నాక ఫ్రెండ్స్ అన్నాడు. అంత డీసెంట్గా అంత డిగ్నిఫైడ్గా అసలు చూడటానికి ఆ శ్రీరామచంద్రుడే ఒక మనిషిలాగా వచ్చాడేమో అన్నట్టు అందం, చదువు, అణకువ, మంచితనం, డీసెన్సీ అంత డిగ్నిఫైడ్గా ఉన్న వ్యక్తి అలా అంటే షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఏ అమ్మాయి ఉండలేదు. దాంతో షేక్ హ్యాండ్ ఇచ్చే థ్యాంక్ యూ సార్ అన్న తర్వాత ఫ్రెండ్స్ అందే నందన. అన్న తర్వాత థ్యాంక్ యూ అని లేచి వెళదామా అన్న తర్వాత వచ్చి ఆఫీస్ మధ్యలో నుంచున్నాడు దేవ్ వైపు ఆడ మగ అంతా కన్నార్పకుండా చూస్తున్నారు. ఏమున్నాడు అన్నట్టున్నాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా డియర్ స్టాఫ్, మీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక నుంచి ఇది
ఎంఎన్ ఇండస్ట్రీస్గా పేరు మార్చబడింది ఈ ఆఫీస్కి. ఓకే సార్ అన్నాక రేపటి నుంచి మీకు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఉంటుంది. దానికి ఏమీ అమౌంట్ మీ శాలరీస్లోంచి డిడక్ట్ అవ్వదు. రేపటి నుంచి మీరు పడుతూ మీ వెహికల్స్ మీద రావాల్సిన అవసరం లేదు. మీకు ఏసీ బస్ వస్తుంది. ఆ ఏసీ బస్సులోనే మీరు మీ దగ్గరలో ఉన్న బస్ స్టాపుల్లో వెయిట్ చేస్తే డ్రైవర్ మిమ్మల్ని పిక్ చేసుకుంటాడు. థ్యాంక్ యూ సార్ అన్న తర్వాత మీ అందరి శాలరీస్ మీద 25% ఇంక్రిమెంట్ అనౌన్స్ చేస్తున్నాను. మీ వర్క్ను బట్టి మీకు హైకులు ఆధారపడి ఉంటాయి, మీ ప్రమోషన్లు ఆధారపడి ఉంటాయి అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఒక దేవుడే బాస్గా వచ్చాడేమో అన్నట్టు వాళ్ళు మైమరిచిపోయారు. అంతా దాంట్లో ఎంఎన్ ఇండస్ట్రీస్ అన్న దాంట్లో తను ఎన్ నందన. ఆ విషయం తనకి మాత్రమే తెలుసు. ఆ తరువాత నుండి నందనతో తను చాలా క్లోజ్గా ఉండటం మొదలుపెట్టాడు దేవ్. నందనని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈరోజు మన ఇక్కడికి లంచ్కి ఇన్వైట్ చేశారు అంటే ఓకే సార్ అంటే అదేంటి బాక్స్ తెచ్చుకుంటున్నావు అంటే లంచ్ అన్నారు. అవును లంచ్ అన్నాను, మనిద్దరికీ అన్నాను అన్న తర్వాత అది కాదు సార్ మీరు చెయ్యండి పర్లేదు అంటే అదేంటి నా ఫ్రెండ్గా నువ్వు నాతో లంచ్ చేయొచ్చేమో కదో అని తీసుకెళ్ళి కావాలని తనే పర్సనల్గా టేబుల్ బుక్ చేసి మరీ ఆ అమ్మాయితో కలిసి లంచ్ చేయటం, డిన్నర్లకి వెళ్ళటం, ఆ అమ్మాయి బర్త్డే సెలబ్రేట్ చేయటం. సార్ అంటే నా కొలీగ్ అని కాదు, నా ఫ్రెండ్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసే రైట్ నాకు ఉంది కదూ అంటే అది కాదు సార్ అన్నాక ఆ అమ్మాయి బర్త్డేకి తను డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ ప్రెజెంట్ చేయటం. వద్దు సార్ నాకు అంటే నువ్వు వద్దంటే నేను హర్ట్ అవుతాను, ఫ్రెండ్ హర్ట్ అయితే నువ్వు తీసుకోగలవా అని బలవంతంగా ఆ అమ్మాయి మెళ్ళో తనే పెట్టడం. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అనే డైమండ్ బ్రేస్లెట్ తీసుకొచ్చి సార్ అని అమ్మాయి అంటే నాకు ఇదంతేమీ నచ్చలేదు కానీ సడన్గా ఫ్రెండ్షిప్ డే గుర్తొచ్చింది దాంతో ఇది తీసుకొచ్చానురా అంటే ఇంత ఎక్స్పెన్సివ్ వద్దు సార్ ప్లీజ్, 5 రూపీస్ బ్యాండ్తో పోయేదానికి ఎందుకు ఇదంతా, అదేంటి అలా మాట్లాడతావు, 5 రూపీస్ బ్యాండ్ ఇస్తేనే ఫ్రెండ్షిప్పా, ఇది పెడితే ఫ్రెండ్షిప్ కాదా అని ఆ అమ్మాయితో మాట్లాడటం. ఆ తర్వాత నాకు కొన్ని కూపన్స్ వచ్చాయి అని ఆ అమ్మాయిని షాపింగ్కి తీసుకెళ్ళి నేను ఒక్కడినే ఏం చేసుకుంటాను తీసుకో అన్న తర్వాత ఆ అమ్మాయి పాపమాయి నిజంగానే కూపన్స్ అనుకొని ఇంటిల్లపాదికి షాపింగ్ చేసుకుంటుంటే చూస్తూ నుంచునేవాడు. అంతా దాంట్లో దేవుకి నచ్చంది ఒకటే, రోజులో ఒక్కసారైనా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు అవినాష్ ఫోన్ చేస్తాడు. అవినాష్ ఫోన్ చేసినప్పుడు పక్కకి వెళ్ళి మరీ మాట్లాడుతుంది నందన. ఇంత దాంట్లో కూడా అతను ఆ రోజు చేయి పట్టుకోవటం మొదటి తప్పు, పెళ్ళంటం రెండో తప్పు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా అమ్మాయికి రోజు ఫోన్ చేస్తుంటే తను నాకు దగ్గర కాలేకపోతుంది, ఎందుకంటే తను మంచి పిల్ల కదా, మనసులో ఒకళ్ళని పెట్టుకొని పెళ్ళి ఒకళ్ళతో కుదిరిన తర్వాత తను నాతో క్లోజ్గా ఉండట్లేదు, లిమిట్స్లో ఉంటుంది, లిమిటేషన్స్లో ఉంటుంది. దీనికి అంతటికీ కారణం ఈ అవినాష్ గాడే. పర్లేదురా బంగారం క్లియర్ చేసేద్దాం వీడిని అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మాయిని బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళటం. అక్కడ ఆ అమ్మాయిని చాలా ప్లేసెస్ తిప్పి ఆ అమ్మాయిని ఎటు బిజినెస్ అవర్స్ అయిపోయినాయిగా, మీటింగ్ అయిపోయిందిగా అని చెప్పి ఆ అమ్మాయికి అవన్నీ చూపించడం, కూర్చొని మాట్లాడటం, జోకులేయటం, సరదాగా ఆ అమ్మాయితో కలిసి అక్కడ టైం స్పెండ్ చేయటం. ఇలా 3 నెలల కాలం గడిచిపోయి ఆ అమ్మాయికి తను చాలా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇంతకాలంలో ఆ అమ్మాయికి ఎన్నో గిఫ్ట్లు, ఆ అమ్మాయికి ఆఫీస్లో చాలా బాగా వర్క్ చేసిందనే ఖరీదైనటువంటి వాచ్ ప్రెజెంట్ చేశాడు. ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళకి కూడా ఆ గిఫ్ట్లని ఈ గిఫ్ట్లని వాళ్ళ వరకు కూడా ఒక కేక్ తెప్పించి బర్త్డే సెలబ్రేషన్స్ అనే, ఆ బర్త్డే అయిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అనే, ఇలా అనుమానం రాకుండా చేస్తూ ఉండేవాడు దేవ్. ఈ 3 నెలల కాలంలో ఆ అమ్మాయి తన్ని విడిచి ఉండలేనంత బంధం, తను పెనవేసుకుపోయేంత బంధం తను అలవాటు చెయ్యాలి అనుకున్న అవినాష్ అడ్డుగా ఉండటం వల్ల అది సాధ్యపడలేదు దేవ్కే. ఒక రోజున నందన వచ్చి సార్ నా ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీక్ మీరు తప్పకుండా రావాలి అని చెప్పి పిలిచింది. దాంతో ఒక్క క్షణంగా అగ్నిపర్వతం బద్దలైపోతున్నట్టుగా అనిపించిన దాన్ని తొక్కేశాడు. ఆ తర్వాత అవునా
కంగ్రాచ్యులేషన్స్. ఎవరు ఇంతకీ తను నీ ఫ్యామిలీ గురించి నాకెప్పుడు ఏమీ చెప్పలేదేంట్రా అంటే, ఆ అమ్మాయే క్యాషువల్గా చెప్పినట్టే వాళ్ళ అమ్మ గురించి వాళ్ళ నాన్న ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో అని. ఆ తర్వాత తనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళి చదువులు కంప్లీట్ అయిపోయినాయి అని, మ్యాచెస్ చూసి పెళ్లి చేయాలని, తమ్ముడు ప్రస్తుతం చదువులో ఉన్నాడని చెప్పుకొచ్చిందే. ఆ తర్వాత ఇలా బావతో మ్యారేజ్ అనుకున్నారని ఇలా వెళ్ళిపోయాడని, ఆ తర్వాత ఇతను నేను ట్యూషన్ మిస్ దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆ ట్యూషన్ మిస్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళే వచ్చే సంబంధం అడిగారని, మీరు ఈ ఆఫీస్కి రాకముందే వాళ్ళు వచ్చి మాట్లాడుకున్నారు, తనకేదో జాతకంలో ప్రాబ్లం ఉందని ఈ 3 నెలలు ఏవో పూజలు అవి చేయించారు, ఇప్పుడు ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేశారు, ఈ మంత్లో ఎంగేజ్మెంట్ 1 వీక్లో, ఆ తర్వాత ఒక 1 మంత్ లోపే పెళ్ళి అనుకుంటున్నారు సార్ అని చెప్పిందే. చెప్తే ఓ కంగ్రాచ్యులేషన్స్, నువ్వు పిలిస్తే రాకుండా ఎందుకుంటానురా, తప్పకుండా వస్తాను అన్నాడు. అన్న తర్వాత థ్యాంక్ యూ సార్ అందే. నందన అంటే సార్ అన్నాక, ఈ పెళ్ళి ఇష్టంగానే చేసుకుంటున్నావా, మనస్ఫూర్తిగానే చేసుకుంటున్నావా, అతన్నేమైనా ప్రేమిస్తున్నావా, చిన్నప్పటి నుంచి డిగ్రీ అప్పటి నుంచి తెలుసు అంటున్నావుగా. లేదు సార్, తన మీద నాకెప్పుడో అలాంటి ఉద్దేశం లేదు, స్టిల్ ఇప్పుడు కూడా అతని మీద నాకు అలాంటి ఉద్దేశం లేదు, పెళ్ళైన తర్వాతే ప్రేమించాలేమో బహుశా. నిజం చెప్పాలంటే మా బావ చేసి వెళ్ళిన దానికి నా మనసు చాలా గాయపడిందే. మా బావని కూడా నేను ప్రేమించలేదు సార్, నా కష్టాలు, నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, మా నాన్న వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఫేస్ చేసిన పరిస్థితులు అలాంటి. ఆ రోజు మా బావని నేను ఒప్పుకుంది నా ఫ్యామిలీ కోసమే. ఆ తర్వాత ఈరోజు నేను అవినాష్ను ఒప్పుకోవాల్సి వచ్చింది మా నాన్న గురించే. ఆ తర్వాత అవినాష్ ఒక వ్యక్తిగా మంచోడు, ఇహ మీదట ఎలా ఉంటాడనేది పెళ్ళైన తర్వాత తెలియాల్సిందే. అంతకు మించి తన గురించి నాకేమీ తెలియదు సార్, జస్ట్ ఏ ఫ్రెండ్స్ అంతే. ఇహ మీదట లైఫ్ ఎలా ఉంటుందో గాడ్ డిసైడ్ చేయాలి అన్న తర్వాత, ఒకవేళ నీ లైఫ్లో అవినాష్ మీ బావ ఇన్సిడెంట్స్ ఇవేమీ జరగకపోయి ఉండుంటే కనుక నేనే నిన్ను పెళ్లి చేసుకొని ఉండేవాణ్ణే అనేసరికి నందన అలా చూసి సార్ అందే. అవును, నువ్వు చాలా మంచిదానివి, చాలా మంచి ఫ్రెండ్వి, నాకు ఎంతవరకు నువ్వు నా పర్సనల్స్ ఎప్పుడూ అడగలేదు, కానీ ఈరోజు నేనే చెప్పాలనుకుంటున్నాను. నానమ్మ తాతయ్య పోయారు, అమ్మ నాన్న పోయారు, ప్రస్తుతానికి ఒక్కడనే ఉంటున్నాను. నువ్వైతే నా లైఫ్లో చాలా హ్యాపీగా నన్ను అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్ కపుల్లా ఉండేవాళ్ళం మనిద్దరం అనేసరికి, ఆ అమ్మాయి ఇది చాలా క్యాషువల్గా తీసుకుని, నాకన్నా ఎన్నో రెట్లు మంచి అమ్మాయి మీ లైఫ్లోకి వస్తుంది, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్థాయికి, హోదాకి, మీ అందానికి, మీ గుణానికి మీరు నిలువెత్తు బంగారం సార్, ఇంకో బంగారం లాంటి అమ్మాయే వస్తుంది అన్న తర్వాత, సరే సార్ నేను వెళ్తానని ఆ అమ్మాయి తన క్యాబిన్లోకి వెళ్ళాక, ఎవరో ఎందుకు వస్తారా, నా ప్రాణమే నువ్వైనప్పుడు, నా చుట్టూ నువ్వు, నీ చుట్టూ నేనే ఉన్నప్పుడు వేరే వాళ్ళని నేను అందులోకి ఎందుకు రాణిస్తాను బంగారం, ఇంకా 1 వీక్ ఉందన్నావుగా ఎంగేజ్మెంట్కి, ఈ 1 వీక్ చాలే నాకు నేను చేయాల్సింది చేయడానికి అని, ఆ నెక్స్ట్ డే రాత్రి తన కారు వెళ్ళి అవినాష్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది. వెళ్ళి బెల్ కొట్టాడు. బెల్ కొట్టిన తర్వాత అవినాష్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత పర్సనల్గా మాట్లాడాలి అని డోర్ వేసిన తర్వాత అవినాష్ వాళ్ళ అమ్మ అవినాష్ వాళ్ళ నాన్న కూర్చున్నారు. కూర్చుంటే ముందు కాలు మీద కాలు వేసుకొని దేవ్ కూర్చుంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అన్న తర్వాత ఓపెన్గా మాట్లాడుకుందాం. అవినాష్, నీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవే, నీకు అబ్రాడ్ వెళ్ళే అవకాశం వస్తే వదిలేసుకుంటావా, ఫినాన్షియల్గా సెక్యూర్డ్ లైఫ్ వస్తుందంటే వదిలేసుకుంటావా, అబ్రాడ్లో నువ్వు ఎలాంటి ఎంఎస్లు చేయకుండానే బిలో యావరేజ్ స్టూడెంట్వి నువ్వు, అలాంటి నీకు హైయెస్ట్ ప్యాకేజ్తో ఒక జాబ్ ఆఫర్ చేస్తున్నాను, లేదంటే కనుక నువ్వు అక్కడ బిజినెస్ పెట్టుకుంటానంటే 5 CR 10 CR ఎంత కావాలన్నా ఇచ్చి అక్కడ నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్, వాళ్ళని నీకు హెల్ప్ చేయమని చెప్తాను, ఇదంతా మీరెందుకు చేస్తున్నారు అని అడిగింది వసుధ. ఆ మాటకి, మీ అబ్బాయితో మీరు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్న నందన నాకు కావాలి, తన్ని మీరు వదిలేయాలి, ఈ ఊరు నుంచి కాదు ఈ దేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి, తన లైఫ్లోకి మళ్ళీ మీరు ఎప్పుడూ తిరిగి రాకూడదు అనేపాటికి, వాట్ యు మీన్ అనేపాటికి, వాట్ ఐ మీన్, వాట్ ఐ సే, ఐ లవ్ నందన, తను నాకేంటో మీకు తెలియదు, తను నేను ఎందుకు ప్రేమిస్తున్నానో ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలియదు,
తనంటే నాకు పంచప్రాణాలు, నాకు తను కావాలి అంతే. నువ్వేమీ తను ఫస్ట్ నుంచి లవ్ చేయలేదు కదా, నువ్వేమీ ఫస్ట్ నుంచి తన లైఫ్లో ఏ ఇన్సిడెంట్లో కూడా లేవు కదా. ఏదో ఆఫ్టర్ ఆల్ ఒక 5 సంవత్సరాలు డిగ్రీ పీజీలో ట్యూషన్ చెప్పినందుకు, ట్యూషన్ ఫీజు తీసుకున్నందుకు ఈనాంగా వసుధ మ్యామ్ మీరు ఒక అమ్మాయి లైఫే మీ అబ్బాయి కోసం అడిగేయకూడదేమో కాదు. అలా చూసుకుంటే క్యాస్ట్ పరంగా, డబ్బు పరంగా, అందం పరంగా, చదువు పరంగా, అంతస్తు పరంగా నేను తన గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాను. అన్నిటికన్నా ఎక్కువగా తన కోసం నా ప్రాణమైనా ఇస్తాను, ఎవరి ప్రాణమైనా తీస్తాను. నందన నాకు అంత ఇంపార్టెంట్. నేను తనని ఎంత ఇష్టపడుతున్నానో, ఎంత ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. చెప్పినా మీకు తన కోసం నేనేం చేశానో, నేనేం వదిలేసుకున్నానో, తన దాకా నేను చేరుకోవటానికి ఎందుకు లేట్ అయిందో, నేను ఒంటరిగా ఎందుకు మిగిలిపోయానో అన్నీ క్లియర్ చేసుకుంటూ తన దాకా రావడానికి నాకెంత టైం పట్టిందో, ఎన్నిటిని నేను భూస్థాపితం చేసేసి ఇక్కడ దాకా వచ్చానో మీకు తెలియదు. కాబట్టి పద్ధతిగా చెప్తున్నాను, మర్యాదగా మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే నేను తను పెళ్లి చేసుకుంటాను. ఆ తర్వాత మీ లైఫ్కి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదో, మీకు పర్మనెంట్ సెటిల్మెంట్ చేస్తాను అనే పాటికి ముందు లేవరా నువ్వు ఇక్కడి నుంచి అన్నాక యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే ఆ రోజు సుధాకర్తో అన్నట్టుగానే బతిమిలాడాడు. తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు వినలేదు. కాళ్ళు పట్టుకుంటానన్నాడు. కాళ్ళతో అతన్ని తన్నారు. కింద పడిపోయాడు. లేచి నుంచున్నాడు. చెప్తే వినరేమిట్రా అని, ఏం మ్యామ్ మ్యాథ్స్లోనే మాట్లాడుకుందామా ఈక్వేషన్స్? ఏంట్రా నీతో మాట్లాడేదే? దాన్ని ఇంత ఇదైపోయి దాని మీద ఇంత మోజుపడి మత్తెక్కిపోయి ఇంత కొట్టుకుంటున్నావంటే, ఇక్కడ దాకా వచ్చి దానికోసం డబ్బు మదంతో ఎంతైనా ఇస్తున్నావంటే, ఓహో ఈ 3 నెలలుగా కొత్తగా వచ్చిన బాస్ నువ్వేనా? నీతోనేనా అది ఫారెన్ ట్రిప్పులకు వచ్చిందే? ఏ హోటల్లో బుక్ అయ్యావురా? దాంతో ఎంత ఎంజాయ్ చేసుంటావు, ఎన్ని కడుపులు కరిగిచ్చేసుంటావు. ఓహో ఇక్కడ దాకా వచ్చేపాటికి మీ గుట్లు బయటకు వచ్చేస్తాయి. అది వర్జిన్ కాదన్న విషయం బయటకు వచ్చుద్దే. నేను దాన్ని కుక్కను కొట్టినట్టు కొడతానని ముందే అది రాయబారానికి పంపితే రాయబారానికి వచ్చే మాట్లాడుతున్నావా అని రెచ్చిపోయి మాట్లాడింది వసుధ. సుబ్బారావు ఏదైనా ఉంటే మనం మన అబ్బాయి గురించి, ఆ అమ్మాయి గురించి మాట్లాడాలి. చూడు మిస్టర్, నువ్వు ఇలా వచ్చావని, ఇలా ఇండిసెంట్గా బిహేవ్ చేస్తున్నావని మేము నందనని పిలిచి జరిగిందంతా చెప్తాం అనేసరికి, అమ్మా నీకు సెన్స్ ఉందా? ఏదైనా మాట్లాడాలనుకుంటే అతనితో మాట్లాడాలి కానీ తన గురించి బ్యాడ్గా మాట్లాడతావేంటమ్మా? వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టు, అంతేగాని తన క్యారెక్టర్ గురించి నీ ఇష్టం వచ్చినట్టు పేల్తావేంటి అనేసరికి, వాట్ ఏ ఫ్యామిలీ అనే చిటికేశాడు. దేవ్ వేయగానే 4 మనుషులు లోపలికి వచ్చి డోర్స్ క్లోజ్ చేసేసి ఐరన్ రాడ్ ఇచ్చారు దేవుకే. పడేసి తుక్కు కింద ముందు అవినాష్కి అయిపోయింది ఉతుకుడు, ఆ తర్వాత సుబ్బారావుకి అయిపోయింది. పక్కకి ఈడ్చి కూర్చోబెట్టాక ఆడదని కూడా చూసుకోకుండా వసుధనే భయంకరంగా బాడీలో ఏ పార్టు పనిచేయకుండా కొట్టిన తర్వాత, ఏంటే నువ్వు అందే తనతో నేను బెడ్ షేర్ చేసుకున్నానా, తన్ని ప్రెగ్నెంట్ని చేశానా, తనకి అబార్ట్ చేయించానా? నీకో విషయం తెలుసా? తనే గనక నిజంగా నాకు చిటికెడంత స్పేస్ ఇస్తే నేను తనకి ఏమిస్తానో తెలుసా? నా గుండెల్లో తనకున్న స్థానం ఏంటో తెలుసా? యూ చీప్ లేడీ, నీలాంటి దాని ఇంటికి తను కోడలవడమా? అసలు నువ్వు తన చెప్పులు మోయటానికైనా పనికొస్తావా? యూ స్టూపిడ్ లేడీ, యూ బ్లడీ లేడీ అని చెత్త కింద కొట్టిన తర్వాత, వసుధ నీకు దండం పెడతానన్నాక LHS = RHS మిస్సెస్ మ్యాక్స్మిస్, అదెలా మర్చిపోయావు నువ్వు? నేను మర్యాదగా అడిగా, బ్రతిమిలాడా, ఆఫర్ ఇచ్చా, నా ప్రేమెంతో చెప్పా, నేను తను ఎలా చూసుకుంటానో ఎక్స్ప్లెయిన్ చేశా. లైట్ తీసుకున్నావు, చాలా అవమానించావు, తిట్టావు, వల్గర్గా మాట్లాడావు, దట్టు నందన గురించి చాలా చీప్గా పేలావు. దాంతోనే నీకు ఈ సన్మానం తప్పట్లేదు అన్న తర్వాత, రే క్లియర్ చేయండి అనేసి అక్కడి నుంచి లేచి నుంచున్నాడు దేవ్. ఆ తరువాత
ఎంగేజ్మెంట్ డే రానే వచ్చింది. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేవ్ పడవంత కారులో ఆ ఎంగేజ్మెంట్ జరిగే హాల్ దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి అక్కడ ఉన్న బట్టల్లోనే సాదాసీదాగా ఉన్న నందన హాయ్ సార్ అని పలకరిస్తే, సాదాసీదా ఆఫ్టర్ ఆల్ ఒక 10K ఉంటుందిరా నువ్వు కట్టుకున్న శారీ, అందులోనే ఇంత అందంగా దేవతలా ఉన్నావు, అదే నేనైతే నిన్నెలా చూసుకుంటానని ఫ్రంట్ రోలో వేసిన VIP సోఫాలో కూర్చున్నాడు దేవ్. కూర్చున్న తర్వాత కాసేపటికి ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళు రావట్లేదేంటి అని చుట్టాలు బంధువుల్లో ఎవరో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి పెళ్లి కొడుకు వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నలు ఇంట్లో సామాను కూడా లేవు, ఆ కింద పోర్షన్ కూడా అద్దెకిచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట సామాన్ వేసుకొని అని చెప్పేసరికి కూర్చుండిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ. చుట్టాలు బంధువుల్లో కలకలం రేగిందే. అంతా దాంట్లో రంగనాథ్ సీరియస్ అయిపోయి, అసలు నీ కూతురే నష్టజాతకురాలు, నీ కూతురే దరిద్రపదే, కాబట్టే ఆ రోజున నా కొడుకు అలా వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడు ఇలా వెళ్ళిపోయాడు, మరి వీడికేం పుట్టిందో అనేసరికి ఒక లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు ఒక వ్యక్తి. ఏంటి లెటర్ అని చెప్పి ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు రంగనాథ్. నేను నందనని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం, కానీ తనకి నేను కరెక్ట్ కాదు. ఎందుకంటే మా అమ్మ తను కష్టపడుద్ది, తను ట్యూషన్స్ చెప్పుద్ది, నాతో పాటు ఉద్యోగం చేసుద్ది, నాకు ఈక్వల్గా కాదు నాకన్నా ఎక్కువ తను సంపాదించగలదు అనే దాంతో తను నాకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుందే. బట్ కానీ ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అనుకుంటున్నామో ఆ సందర్భంలోనే నాకు ఒక డబ్బున్న అమ్మాయి సంబంధం వచ్చింది. ఆ విషయం మీకు చెప్పడానికి మాకు ముఖం చెల్లలేదు. దాంతోనే వాళ్ళు నాతో బిజినెస్ పెట్టిస్తాము లేదా అమెరికా పంపిస్తాము అని చెప్పారు. మా అమ్మ నన్ను ఫారెన్ పంపించేసేమందే. ఆల్రెడీ నేను ఫారెన్ వెళ్ళిపోతున్నాను, తనతో పాటు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను, మా అమ్మ నాన్నను కూడా తీసుకెళ్ళిపోతున్నాను, మీ అందరి ముందు ముఖం చెల్లకే ఇలా లెటర్ రాశాను, ఐఎమ్ సారీ, నందనకి నాకన్నా ది బెస్ట్, నాకన్నా ఓల్డ్ ది బెస్ట్ రావాలని వస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కింద అవినాష్ అని అవినాష్ సైన్ చేసి ఉంది. దాంతో అది చదివిన రంగనాథ్ దరిద్రపు మొహం దానే, ఏమంట నీకు పెళ్లి ఫిక్స్ చేస్తున్నానో కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా పోతున్నారు, నష్టజాతకురాల దరిద్రపు దాన, నా కొడుకునన్నారు మరిప్పుడు వాడెందుకు పోయాడు, ఎవరికైనా జీవితం మీద ఆశ ఉంటుంది, దిక్కుమాలిన దాన్ని చేసుకోవాలని ఎవరు అనుకోరు అనేసరికి భాగ్యం వైపు అలాగే అటు రంగనాథ్ వైపు రెండు కళ్ళు తిరిగిని దేవ్వే. వీళ్ళిద్దరినీ తన మైండ్లో రౌండప్ చేసి పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజుకి వీళ్ళు నా కౌంట్లోకి వచ్చే క్యాండిడేట్లానే ఉన్నారు, నా బంగారాన్ని వీళ్ళు చాలా మాటలు అంటున్నారు, నాకు అది నచ్చలేదే అని చుట్టాలు బంధువులు అంటుండగా ఇంకా ఆపుతారా మీరు అని లేచి నిలబడి నందన దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడిచాడు. తుడిచిన తర్వాత తను నష్టజాతకురాలే అయితే అంతోటి గొప్ప పర్సన్స్ తనని కాదని వదిలేసుకొని వెళ్ళే మాటే అయితే గనక నేను తను పనిచేస్తున్న ఆఫీస్కి ఓనర్నే, నేను తనని ఇష్టపడుతున్నాను, తను ఓకే అంటే ఈ క్షణమే నేను తన్నే పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నానని ఏదో రెడీగా పెట్టుకున్నట్టు 50 లక్షల రూపాయలు డైమండ్ రింగ్ తీసి మోకాళ్ళ మీద కూర్చొని ఐ లవ్ యూ నందన అని ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామా మనం, నేను నిన్ను లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా చూసుకుంటాను, నాకెంత ఉందో నాకే లెక్క తెలీదు అనే పాటికి ఆ పక్కనే ఉన్న బాడీ గార్డ్స్ని ఇతనికి ఎంత ఉంటుంది అని రంగనాథ్ భాగ్యం ఆ పక్కనే ఉన్న చుట్టాలు ఆరా తీస్తే సార్కి 100 కోట్ల రూపాయల ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయండి అని చెప్పేపాటికి రంగనాథ్కి తెగ నచ్చేశాడు దేవ్. వాయమ్మో ఎంత సంబంధమా అని నోరు తెరుచుకున్నారు చుట్టాలు బంధువులు. నోరు తెరుచుకునేసరికి సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించండి అనేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయిన కూతుర్ని గట్టిగా పట్టుకున్నాడు రంగనాథ్. ఎక్కడికే నువ్వు వెళ్ళిపోయేది అనేసరికి మీరొక్క నిమిషం ఆగండి అని, ఏంట్రా నీ ప్రాబ్లం అన్న తర్వాత, ఏంటి సార్ ఇది అసహ్యంగా, నేను మనిషిని, నాకు ఫీలింగ్స్ ఉండవా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఫస్ట్ మా మామయ్య వచ్చాడు వాళ్ళ అబ్బాయిని చేసుకోమన్నాడు, మా బావ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ ఫీలింగ్స్ లేవు, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అన్నారు నమ్మాను సార్, ఆ తర్వాత అతను అలా వెళ్ళిపోయాడు, మళ్ళీ మ్యామ్ వచ్చారు వాళ్ళ అబ్బాయిని
చేసుకోమన్నారో, వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో, రేపొద్దున లైఫ్లో మీరు ఎలా వెళ్ళిపోతారో. వద్దండి, నేను నిజంగానే నష్టజాతకురాలనే, నాది నిజంగానే దరిద్రపు జాతకం. నన్ను చేసుకున్న మీ లైఫ్లో ఏం జరుగుద్దో నాకు అసలు బ్రతకాలనే లేదు, బ్రతుకు మీదే ఆశ చచ్చిపోయిందే. మా నాన్న అన్న మాటే నిజమేలేండి సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. మీరన్న తర్వాత, రే ఇప్పుడు నువ్వు నన్ను నమ్మిన రోజే, నీకు నా మీద నమ్మకం వచ్చిన రోజే, నా ప్రేమని నువ్వు చూసిన రోజే, నా ప్రేమ నీకు నమ్మకం కలిగించిన రోజునే నువ్వు పెళ్ళికి ఒప్పుకుందావు. కానీ అప్పటి వరకు నువ్వు నాదానిగా, నేను నీవాడిగా, నేను నిన్ను వదలను అనే నమ్మకంతో ఎంతమంది ముందు ఆ దేవుడు సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, మా నానమ్మ తాతయ్య సాక్షిగా నా మీద ప్రమాణం చేసి నేను నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను అని పంతులు గారు మంత్రాలు అనేసరికి, ఆయన నిశ్చితార్థం మంత్రాలు చదువుతూ ఉండగా, నన్ను కాదనొద్దు ప్లీజ్ నందన అనేసరికి, ఏం పోయే కాలం నీకు అనే చుట్టాలు బంధువులు అనేసరికి, రంగనాథ్ నేను అల్లుడిని ఫిక్స్ అయిపోయా, నేను ఈ పెళ్ళికి ఫిక్స్గా, నువ్వు వినాల్సిందే, వినకపోతే మర్యాదగా ఉండదు అన్నాడు. అనేసరికి నాన్న అనే నందన చెయ్యెత్తేసరికి అక్కడే ఉన్న నందన వాళ్ళమ్మ తల అడ్డంగా ఊపిన తర్వాత కూతురు చేపట్టుకొని ఆవిడ లోపలికి తీసుకెళ్ళింది. చూడమ్మా, నీ జీవితం నా జీవితంలా కాకూడదనుకున్నాను. నిజానికి మీ బావనే నువ్వు పెళ్లి చేసుకునే రోజున నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకున్నావు. మీ అత్తతో నువ్వు సమర్థపడి నెట్టుకు రాగలను, మీ అత్తనే నువ్వు ఎలాగైనా సరే నోరు మూయించగలననేది నువ్వు తీసుకున్న ఒక పిచ్చి నిర్ణయం. ఆ రోజున వాడు నిజంగానే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను, అమ్మకి ఎదురు చెప్పలేడు, రేపొద్దునైనా వాడు ఎలా ఉంటాడనే గ్యారంటీ లేదు. ఎంతైనా మీ నాన్న మేనమావ కదా, మీ నాన్న వాసనలు లక్షణాలు వాడి దగ్గర కొన్ని కనపడుతూనే ఉంటాయి. ఇక టీచర్ కొడుకంటావా, వాళ్ళు అసలు ఎవరో కూడా మనకు తెలియదు, కలలా వచ్చారు, కలలా జరిగిపోయిందే. ఇతను నిజంగా గొప్పింటి బిడ్డ, అమ్మా నాన్నలు లేరు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు, నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. నా బ్రతుకులా అప్పుడు నీ బ్రతుకు కాదు తల్లే, నిన్ను అతను హ్యాపీగా చూసుకుంటాడు, టైం తీసుకుందాం అంటున్నాడుగా. నా మాట కాదు, నీ మాట కాదు, పోనీ అతని మాటే. ఎవరిస్తారమ్మా టైము? ఆ టైమేనమ్మా నా జీవితంలో చీకట్లో నింపుతుందే. ఒకటి మనకు మంచిది అనిపించింది అనుకో, దేవుడు ఆ టైంని మంచిగానే మారుస్తాడు. ఒకటి ఆ టైం చెడు అనిపించింది అనుకో, నువ్వేమి వాళ్ళకి పెళ్ళాంగా వెళ్ళలా, తాళి కట్టించుకోలా, వాళ్ళు నీతో కొన్ని రాత్రులు గడపలా, కడుపు కాలు చేసి నేను వదిలేసి వెళ్ళలేదు కదమ్మా. ఇతనితో కొన్నాళ్ళు ట్రావెల్ చేయి, ఎటు ఒకే దగ్గరే కదా నువ్వు ఉద్యోగం చేసేది, అతనితో పాటు పిఏగానే కదా. అతనే మంచి చెడు తెలుసుకో, నచ్చితే పెళ్లి చేసుకో, లేదంటే వదిలేసే. ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ని ఎందుకమ్మా కాదంటాం, నలుగురు నోట్లో నువ్వు నానటం నాకు బాధగా ఉంది అని వైశాలి అన్నాక నందన ఇహేం మాట్లాడలేదు. తిరిగి వచ్చిన తర్వాత అందరి ముందు వేలికి ఉంగరం పెట్టాడు మహదేవ్. ఆ తర్వాత అక్కడే ఉన్న బాడీ బిల్డర్లు ఇంకో రింగు మహదేవ్ కొలతతో ఎలా తెచ్చారన్నది ఆ హడావిడిలో వీళ్ళు అసలు పట్టించుకోలా. రెడీగా ఉన్నట్టే రింగులు ప్రత్యక్షమైనవి అక్కడ. ఆ రింగు తీసుకొని నందన మహదేవ్ పెట్టిందే. అందరి ముందు చాలా గ్రాండ్గా వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోయి, ఎంగేజ్మెంట్లోనే ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టుకొని, చేయి మీద ముద్దు పెట్టుకొని, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసి దగ్గరికి తీసుకొని ఫోటోలు వీడియోలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆ తర్వాత రేపటి నుంచి నా ప్రేమేంటో నేనేంటో నువ్వు చూస్తావు బంగారం అని తన స్టేటస్కి ఏమాత్రం తగ్గకుండా ఇక నుంచి నందనని పిక్ చేసుకొని డ్రాప్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక కారు ఇంటి దగ్గర పెట్టి ఒక కారు ఎప్పుడు తనతో తిరిగేలా ఉంచమని చెప్పాడు బాడీ గార్డ్స్కి. అలాగే అన్న తర్వాత ఇక ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి తర్వాత నుండి ఆ అమ్మాయికి తన క్యాబిన్లోనే తన చైర్ పక్కనే చైర్ వేయించాడు. ఎందుకు సార్ నేను బయట కూర్చుంటానంటే, సార్ అనుకునందో నన్ను దేవని పిలు అనేసరికి, అది కాదు పిలవమంటున్నానా అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం, క్లోజ్గా ఆ అమ్మాయి నడుము మీద చెయ్యేసి దగ్గరికి తీసుకోవటం, ఆ అమ్మాయి చేతిలో చెయ్యేసి పట్టుకోవటం, ఆ అమ్మాయి కూర్చుంటే ఆ అమ్మాయి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుంటే, సార్ ప్లీజ్ అంటే, నా కాబోయే పెళ్ళాం కాళ్ళు నేను ఒళ్ళో పెట్టుకోకూడదా? ఆ
మహాదేవుడికే పార్వతీదేవిని తనలో సగం చేసుకోక తప్పలేదులే, కానీ ఈ నందన నాదైపోయిన తర్వాత నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను అనేసరికి ఆ అమ్మాయి ఆశ్చర్య పొందుతో అలా చూస్తూ ఉండిపోయింది. ఆ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, సినిమాలకు వెళ్ళటం, ఆ అమ్మాయిని బయట ట్రిప్పులకి తీసుకెళ్ళటం, ఆ అమ్మాయి మీ ఇంటికి వెళదాం అని అడిగిందని తను నందన కోసం కట్టించిన ఇల్లు కాకుండా వాళ్లకు ఇంకో పెద్ద భవంతి ఉందే, అక్కడికి తీసుకెళ్ళి ఆ ఇల్లంతా చూపించాడు. అమ్మో ఎంత పెద్ద ఇల్లు అంది నందన. ఇది ఎప్పుడో పాతదిరా, తాత ముత్తాతల కాలం నాటి ఇల్లు అన్న తర్వాత అవునా అంటే అందులో ఉన్న ఫోటోలు చూస్తూ ఉంది నందన. తాతగారు నానమ్మ పోయారు అనే వాళ్ళ ఫోటోల దగ్గర పెద్ద పెద్ద దీపాలు వెలిగించి పెద్ద పెద్ద గజమాలలు వేసి ఉన్నాయి. వాళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుంది నందన. చూసి నవ్వాడు. ఆ తర్వాత అమ్మా నాన్న అత్తయ్య మావయ్య ఒకేసారి పోయారు అనేసరికి వాళ్ళకు కూడా దండం పెట్టుకోబోతుంటే వద్దులేరా, వాళ్ళు నువ్వు దండం పెట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేసే పర్సన్స్ కాదులే అన్న తర్వాత అంటే పోయిన వాళ్ళు దేవుడితో సమానమని చచ్చ వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళర్లేరా, వాళ్ళు వెళ్ళే ప్లేస్ వేరే ఉందిలే అని చెప్పి ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటి పిచ్చిదానా అలా చూస్తున్నావు నా వైపు అని ఇల్లంతా చూపించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వెంట తీసుకొని బయటికి వెళ్ళటం, ఆ అమ్మాయితో చాలా క్లోజ్గా మూవ్ అవటం, ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకోవటం. అసలు ఒక మగాడు ఒక ఆడదాన్ని ప్రేమించటం అంటూ జరిగితే ఆ ఆడదాని జీవితం ఇంత అద్భుతంగా ఉంటుందా? ఒక మగాడు ఒక ఆడదానిలో అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తాడో నిజం చెప్పాలంటే తను అందగత్తె కాదు, తను చదువరి కాదు, తను కోటీశ్వరరాలు కాదు, అసలు దేవుతో పోలిస్తే ఏ విషయంలో కూడా తనతో ఈక్వల్ కాదు. అలాంటి తనకి ఎందుకంత ప్రయారిటీ, ఎందుకంత వాల్యూ, ఎందుకంత ఇంపార్టెన్సు, ఎందుకంత ప్రేమగా చూస్తున్నాడో ఆ అమ్మాయికి ఒక క్షణం పాటు అర్థం కాలేదు. ఆ తర్వాత ట్రిప్పుకు వెళదామనే 3 నెలల తర్వాత అబ్రాడ్ తీసుకెళ్ళి చాలా స్పెషల్ ప్లేస్లో మోకాళ్ళ మీద కూర్చుని మళ్ళీ ఆ అమ్మాయికి చాలా స్పెషల్గా డెకరేట్ చేస్తున్న ఒక చోట లాంగ్ ఫ్రాక్లో ఆ అమ్మాయిని రెడీ చేసి అక్కడికి తీసుకొచ్చారు కొంతమంది గర్ల్స్. ఆ తర్వాత వాళ్ళని వెళ్ళిపోమ్మని ఒక అందమైన మ్యూజిక్ వస్తూ ఉండగా ప్రపోజ్ చేసుకున్నాడు. అది చూసి ఆ అమ్మాయి అసలు నో అనటానికి మాటలు రాలేదు. ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో అసలు అతని మాటలు వింటేనే ఒక అమ్మాయి సమ్మోహనానికి గురైపోయి అలా ఎడిక్ట్ అయిపోయి ఏదో మంత్రం మాయాజాలం వేసినట్టు ఒక అబ్బాయికి వశీకరణం అయిపోయినట్టే తన చెయ్యి అలా ఇచ్చేసిందే. ఆ తర్వాత ఆ చేతికి ఉంగరం పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత హక్ చేసుకొని కిస్ చేయబోతే ఒక్క నిమిషం అందే. అంటే ఏంట్రా అన్నాడు. అంటే జీవితాంతం నన్ను వదలననే, నాతో కలిసే ఉంటాననే నాకు ప్రామిస్ చేస్తావా అని అడిగిందే. చావులో కూడా చివరికి నాతోనే నిన్ను తీసుకెళ్తాను, నీతోనే నేను వస్తాను, చావులో కూడా మనం విడిపోము. ఇది ఆ పైనున్న భగవంతుడి సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ మీద, నువ్వు నమ్మే నా మీద ప్రమాణం చేసి మన ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నానన్నాడు దేవ్. అన్న తర్వాత అతన్ని హక్ చేసుకొని కళ్ళల్లోంచి నీళ్ళు ఎలా కారిపోయినాయి. నందనకి ముద్దు పెట్టుకోపోతే ఇప్పుడు కాదు పెళ్ళయ్యాక అందే. అన్న తర్వాత అబ్బా అని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. నువ్వు ఏమన్నా నాకు అద్భుతమేలే బంగారం, నువ్వు ఒప్పుకున్నావుగా మన పెళ్లి చేసుకుందామా అని అడిగింది ఆ అమ్మాయి. అడిగేసరికి ఇంతకన్నా బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో ఇంకొకటి ఉండదేమోరా అని పెద్దగా అరిచి ఐ లవ్ యూ నందన, ఐ లవ్ యూ నందన, ఐ లవ్ యూ నందన అని దిక్కులు పెక్కటిల్లేలా అరిచేసరికి ఆ అమ్మాయి నవ్వుతుంటే ఈ నవ్వు చాలరా, జీవితాంతం ఆ నవ్వులో బ్రతికేస్తాను ఆహా అన్న తర్వాత ఇండియాకు వచ్చారు. పెళ్ళికి ఓకే చెప్పిన తర్వాత రంగనాథ్ మాత్రం వైశాలితో నీ కూతురు వాడితో చెడు తిరుగుళ్ళన్నీ తిరిగి గాలికి తిరిగి వచ్చి వాళ్ళలో ఉన్న మగతనం అంతా దీన్ని ఏ హోటల్ రూమ్కి తీసుకెళ్ళి చూపించాడో వాడితో అన్నీ అయిపోతే కానీ నీ కూతురు వాడిని యాక్సెప్ట్ చేయలేదు. ఎలాంటి మగాళ్ళు కావాలా, అలాంటి పెంపకం పెంచావు కావాలా నీ కూతుర్ని అని ఆవిడ గుండెల్లో సోలాలు దిగేలాగా మాట్లాడాడు రంగనాథ్. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయే గదిలోకి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత
ఇక పెళ్ళికి ముహూర్తాలు ఖరారైపోయినాయి. పెళ్ళికి ముహూర్తాలు ఖరారైపోయిన తర్వాత మళ్ళీ అసలు ఈ జన్మలోనే ఎవ్వరూ అలా పెళ్ళి చేసుకోలేరేమో అన్నట్లుగా వివిఐపి వీటి తాతల లెవెల్లో ఆ పెళ్ళికి ఏర్పాట్లు జరగటం స్టార్ట్ అయిందే. ఒకవైపున మెహందీ, హల్దీ, సంగీత్ ఎక్కడ ఏది తగ్గకుండా ధూమ్ధామ్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. వేసిన డ్రెస్సులు వేయకుండా, కట్టిన చీరలు కట్టకుండా, వేసిన నగలు వేయకుండా ఆ అమ్మాయిని ఆకాశం నుంచి దిగొచ్చిన ఒక అపురూపమైన దేవతే వస్తే ఎలా చూసుకుంటారో ఆ అమ్మాయి కోసం ప్రతి ఒక్కటి అంత స్పెసిఫిక్గా వెతికి ఎంచి దేశ విదేశాల నుంచే స్టైలిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, ఆ అమ్మాయికి డ్రెస్ డిజైన్ చేసేవాళ్ళు అంత స్పెషల్గా వచ్చారు. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి కరెక్ట్గా 3వ రోజు పెళ్ళి అనగా ఆ రోజున ఇక రాత్రిపూట దేవ్ ఇక్కడ వీడ్కోలు చెప్పి నందనతో కబుర్లు చెప్పి, నేను రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను బంగారం అని చెప్పి, వస్తానా అంటే అలాగే బాబు అంటే, ఏంటి ఆంటీ డల్గా ఉన్నారు అన్నాక, ఏమీ లేదయ్యా అంది వైశాలి. అన్న తర్వాత దేవ్ ఎందుకు వైశాలి అలాగుందని క్యామ్ ఆన్ చేసి చూశాడు. రంగనాథ్ మాట్లాడిన మాటలు విన్నాడు. ఇషో, నేను వీడిని కుక్కను కొట్టినట్టుగా కొడదామని, అసలు వీడిని లేకుండా చేసేద్దామని అనుకుంటానా? మీ ముఖం మీద బొట్టు ఆపుతుందా అంటే, నన్ను మీ తల్లో పువ్వులు ఆపుతున్నాయా అంటే, మీ మెళ్ళో మంగళసూత్రం ఆపుతుందా అంటే, లేదంటే వీడు ఉండడు. కానీ ఏదో ఒక రోజు వీడికి నా చేతిలో ఎలాంటి ముగింపు ఉందో నాకు అర్థం కావటం లేదో అనుకోనే నేనుంటానా అంటే మీకు కొడుగ్గా అని చెప్పుకుంటూనే కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉండగా రంగనాథ్కి గాలి స్నేహాలకి కొదవేమీ లేదు కాబట్టి ఒకవైపున భాస్కర్ రావు వాళ్ళందరూ తాగింది చాలే రంగనాథ్, ఇంకా ఆపే రంగా నువ్వు అని భాస్కర్ రావు గారు అన్నాక, నీకేం తెలుసు నా కోటీశ్వరుడు అల్లుడవుతుంటే నీ కొడుకు కాదనుకున్నంత మాత్రాన అయిపోయిందనుకుంటున్నావా? వెళ్ళి నా అల్లుడు ఆఫీస్లో కూర్చుంటా, కోట్ల రూపాయలు పెట్టి పేకాట ఆడతాను, ఫారెన్ వెళ్ళి పేకాట ఆడతాను, కుక్కతోక వంకరని అంతొచ్చినా జీవితంలో బాగుపడతానని చెప్పడు చెత్తెదవా అనుకునే భాస్కర్ రావు, అంతే అన్నయ్య తగ్గకూడదు, ఫ్లైట్లో ఆడు పేకాట ఆడతాడే, మీ ఇద్దరు సమాధులు కట్టి వాటి మీద ఆడితే దరిద్రం వదిలిపోద్ది, దేవుడు ఏ రూపంలో వస్తాడో దశావతారాల్లో వీళ్ళ దినం పెడతానికి అనుకున్న తర్వాత, ఆ మంచి రోజు మనకెప్పుడు వచ్చిద్దిలే నాన్న అంది భాస్కర్ రావు కూతురు శ్రావ్య. వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇహ నడుమా అనేసరికి భాగ్యం, ఏమేం నగలు వచ్చినాయో నేను అటు చూసుకోవాలి, మీరు వెళ్ళండి అని భాగ్యం ఇటు వచ్చింది వైశాలి వాళ్ళ దగ్గరికి. రంగనాథ్ ఫుల్గా తాగేసి బయలుదేరుతూ ఉండగా అప్పుడే అటు నుండి దేవ్ కారు మూవ్ అవుతుంటే, అల్లుడు ఎక్కడికి, ఎల్లుండి పెళ్లి పెట్టుకొని ఇప్పుడు మంచి హడావిడిగా పెళ్లి కొడుకులా రెడీ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదుగా, వెళుతున్నాడు ఎక్కడికి, కొంపదీసి మళ్ళా చిలక్కొట్టుళ్ళున్నాయా? ఇంతకీ ఆ రంభెవరో, అల్లుడు చెయ్యేసి వచ్చేసిన తర్వాత ఇంకో చెయ్యి మనం వేయకూడదా ఏంటి మరీ కాకపోతే అని అలా స్కూటర్ వేసుకొని ఫాలో అవుతూ వెళ్ళాడు దేవ్ వెనకాల. ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత సిటీ అవుట్కట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ మారుమూల ఒక పెద్ద భవంతి ఉంది. ఏంది ఈ ఇల్లు ఇంత ఉంది అనుకొని బయటే ఆగిపోయాడు రంగనాథ్. ఆగిపోయిన తర్వాత దేవ్ కారు బయట ఆపి లోపలికి వెళ్ళిన తర్వాత దేవ్ వెనకాలే కొంతమంది మనుషులు వెళ్ళాక ఆ లోపలికి వెళ్ళి దేవ్ అలా వెళ్ళగానే ఎలాగోలా వాళ్ళని చూడకుండా తప్పించుకొని లోపలికి వెళ్ళే ఎంట్రీ తనకి లేదు కాబట్టి అక్కడ మనుషులు ఉన్నారని కిటికీలో నుంచి తొంగి చూడటం మొదలుపెట్టాడు రంగనాథ్. చూస్తే అక్కడ పెద్ద హాలు. ఆ హాల్లో ఒక కుర్చీకి తన మేనల్లుడు సుధాకర్ కట్టేస్తున్నాడు. ఆ తర్వాత ఒక కుర్చీకి వసుధ, ఒక కుర్చీకి సుబ్బారావు, ఒక కుర్చీకి అవినాష్ కట్టేస్తుంటే షాకులో రంగనాథ్కి నోట్లోంచి మాట రాలేదు. మీకు
లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఇస్తున్నాను. అదేంటంటే ఇంకో 2 రోజుల్లో నా పెళ్ళే. ఆ వెంటనే నా ఫస్ట్ నైట్. ఆ తర్వాత నేను హనీమూన్కి వెళ్ళి 3 మంత్స్ వరకు రాను. ఈ 3 మంత్స్లోనే వీళ్ళని నేను డిసైడ్ చేసినటువంటి అబ్రాడ్ కంట్రీస్కి మీరు పంపించేయండి. అలాగే సార్ అన్న తర్వాత మళ్ళీ తిరిగి మీరు ఎప్పటికీ నా లైఫ్లో కానీ నందన లైఫ్లో కానీ వచ్చినట్టు ఉన్నా, పోయినసారి నేను రిక్వెస్ట్ చేశా, అర్థిచ్చా, చెప్పా, ఆఫర్ చేశా, వినలా. ఈసారి మిమ్మల్ని పైకి పంపించకుండా ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? అనవసరంగా పెళ్ళవ్వంగానే నేను మర్డర్లు చేయకూడదు అని. ఇప్పటికే చాలా పాపాలు కడిగాను. మిమ్మల్ని కూడా ఆ పాపాల లెక్కలో నేను వేయకూడదని వదిలేస్తున్నాను. నేను తన్నే ఎంత ప్రేమించానో చెప్తే విని నువ్వు వదిలేసుంటే నువ్వు నిజంగానే నువ్వు అనుకున్న లైఫ్ కన్నా బెటర్ లైఫ్ లీడ్ చేసేవాడివే. నీకు చెప్పానురా, నువ్వు తనకి ఎప్పటికీ చెప్పులు మోయటానికి కూడా పనికిరావనే. నువ్వెంత రెచ్చిపోయావే. నువ్వు ఒక టీచర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ 5 ఏళ్ళు మ్యాథ్స్ ట్యూషన్ ఫ్రీగా చెప్పినందుకు నేను ప్రేమిస్తున్న అమ్మాయిని నీ కొడుక్కిచ్చి చేసుకోవాలనుకొని మరీ అత్యాసపడలా. నువ్వు ఇది చెప్పినంతసేపు మెదలకుండా ఉండే నన్ను కాల్తో తన్ని నన్ను అవమానించిన తర్వాత తప్పంతా నాదే అన్నట్టు నా నందనకే నా మీద చెప్పి నన్ను అక్కడ బ్లాక్ మార్క్ చేద్దాం అనుకున్నావు కదా సుబ్బారావు. మర్యాదగా వెళ్ళకపోతే మీ కొడుకు నీకు మిగలడు, మీరు మీ కొడుక్కి మిగలరు. రే నువ్వు నీ అమ్మ అంటే నీకు చాలా ఇష్టం కదరా. నీ అమ్మ గీసిన గీత దాటవు కదరా సుధాకర్. నువ్వు మర్యాదగా నువ్వు వెళ్ళకపోయినా, నువ్వు మళ్ళీ తిరిగి ఇండియాలో కాలు పెట్టినా మీ నాన్న మీ చెల్లి మీద నీకెటూ ఉండదు కదా. మీ అమ్మ నీకు గిఫ్ట్గా పార్ట్లుగా వచ్చుద్దే. అర్థమవుతుంది అనుకుంటాగా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను తిరిగి వచ్చేలోపు క్లియర్ అయిపోవాలి మీరు ఇక్కడి నుంచే. మీకు ఆల్రెడీ దెబ్బలు మొత్తం తగ్గిపోయినాయిగా. డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఒకవైపున ఆ రోజు బాటిల్ నా వైపు ఆగింది కాబట్టి రాస్కెల్ నువ్వు బ్రతికిపోయావు. ఆ రోజు లాస్ట్ మినిట్లో నిన్ను నేను నరికేద్దాం అనుకున్న మూమెంట్లో నా నందన ఫోన్ చేసింది కాబట్టి మీ ఫ్యామిలీ ముగ్గురు బ్రతికిపోయారు అవినాష్. లేదంటే ఒక్కళ్ళని కూడా ఉంచేవాడిని కాదు. నన్ను చేతగాని వాడి కింద లెక్కేశారు కదరా. నాలో మరో ఫేజ్ ఉంటుంది, అది బయటికి తీయొద్దు. నేను దేవుని, మహాదేవుని, అది మర్చిపోవద్దు అని చెప్పి అక్కడి నుంచి దేవ్ వెళ్ళిపోయాడు. ఇంతటితో కథ 4వ భాగం పూర్తి. 5వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జే యామిని శ్రీనివాస్ గారు. 5వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.